హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను బటర్ రెసిపీని చూపిస్తున్నాను. బయట కొనేదానికంటే కూడా తక్కువ ఏం కాకుండా ఇంట్లో ఉన్న మీగడతోనే మనం దీన్ని తయారు చేయబోతున్నాము. మరి ఎలా చేశాను అనేది చూపించేనా? ముందుగా అయితే నేను మీగడ్ని ఈ విధంగా రోజు కలెక్ట్ చేసింది ఒక డబ్బాలో పెట్టి ఉంచాను. ఇంతకు ముందు కూడా వెన్న రెసిపీని షేర్ చేస్తున్నాను కదా, దాంట్లో పసుపు వేసి చేశాను. అది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే అందులో పసుపు వాడాను కదా, దానివల్ల ఎందులో వేసినా కూడా అదే రంగులోకి అది మారిపోతుంది. మామూలుగా వాడుకునే దానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ వీడియోస్లో చేసే రెసిపీస్లో వాడినప్పుడు ఆ రెసిపీ కలర్ అంతా కూడా మారిపోతుంది. అందుకని మళ్ళీ నేను ఇలా తయారు చేసుకుంటున్నాను. పసుపు చేసిన వెన్నని ఇంట్లోకి వాడేస్తున్నాను. తీసిన మీగడంతా కూడా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని చేత్తో బాగా కలుపుతున్నాను. మీకు ఏ ప్రాసెస్ వస్తే అలాగా చేసుకోండి. ఇంతకుముందు నేను మిక్సీలో వేయడం, బ్లెండర్తో బ్లెండ్ చేయడం, అలాగే కవ్వంతో చిలకడం అన్నీ చూపించున్నాను. ఇందులో షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు, కానీ నేను అవైతే చేస్తున్నాను. అందుకని ఈసారి వేరుగా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేత్తో మిక్స్ చేస్తున్నాను. ఇలా తయారు చేసిన వెన్నని మళ్ళీ తీసి జార్లో వేసి మిక్సీ పట్టాను. ఎందుకు అనేది మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ఈ మీగల్లో కొంచెం కొంచెం చల్లనీళ్ళని వేసుకుంటూ సాధ్యమైనంత స్పీడ్గా చేతిని ఈ విధంగా రన్ చేస్తూ ఉండాలి. బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పే కొద్దీ నీళ్ళు కొంచెం విడిగా అయిపోతాయి, వెన్న విడిగా అయిపోతుంది. ఆ తర్వాత దీంట్లో చల్లటి నీళ్ళని వేసుకోవాలి. మీరు బాగా గమనించినట్లయితే నీళ్లు వేరుగా వెన్న వేరుగా వచ్చేస్తుంది. ఈ సమయంలోనే నీళ్ళని వేసుకోవాలి. ఎండాకాలం అయితే మాత్రం చల్లటి నీళ్ళని ఐస్ క్యూబ్స్ని వాడండి. అదే కొంచెం చల్లగా ఉందంటే మాత్రం గోరువెచ్చని నీళ్ళని వాడండి. లేదంటే వెన్న నీళ్ళు రెండు మిక్స్ అయిపోతాయి. తర్వాత వాటిని వేరు చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఈ వెన్నలోకి చల్లటి నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్ళలోంచి వెన్నని వేరు చేసి వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ నీళ్ళని వేసుకొని అందులో కూడా ఒకసారి శుభ్రం చేసుకోవాలి. మీకు వీలైతే 3-4 సార్లు అయినా క్లీన్ చేసుకోండి. నేను ఇక్కడ 2 సార్లు మాత్రమే శుభ్రం చేసుకొని జార్లో వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కూడా చేశాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను బటర్ని ఎలా తీస్తారు అనేది. పచ్చి పాలల్లో నుంచి వెన్నని తీస్తారు. బయట దొరికే బటరు అదే అనమాట. అదొక ప్రాసెస్. పచ్చి పాల మీద నుంచి మీగడ తీయడానికి మిషనరీ ఉంటుంది, దాని ద్వారా తీస్తారు. ఇంట్లో కూడా మనం అలాంటి ప్రాసెస్ చేసి బటర్ తీయడానికి మిషనరీస్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వెన్నని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ని మీరు ఇంట్లో చేయాలి అనుకోండి. ఈ విధంగా వెన్న తీసిన తర్వాత మొత్తం ఒకేసారి జార్లో వేసి మిక్సీ పట్టకండి. ఒక్కోసారి ఏంటంటే మిక్సీ స్టక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకోండి. నేనైతే మొత్తం వేసేసి చేసేసాను అనుకోండి. ఇప్పుడు ఈ వెన్నలోకి నేను కొంచెంగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది జెల్ ఫుడ్ కలర్, మీరు పౌడర్ కలర్ అయినా కూడా వాడుకోవచ్చు. దీంతో పాటుగా ఉప్పు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి పరిచేసుకుంటున్నాను. ఈ వెన్నని ఇలాగే కూడా నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఏంటంటే మీరు చేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ మీరు ఓపెన్ చేశారా, ఒక పీస్ తీసుకున్నామా, ఎందులో కావాలి అనుకుంటే అందులో యూజ్ చేసుకున్నామా, అందరితో అయిపోతుంది. కానీ దీన్ని ఇలాగే నిల్వ చేసామనుకోండి, మనం వాడుకునే దానికంటే ఒక అరగంట ముందే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట ఉంచాలి. అప్పటికప్పుడు తీసామంటే అది కట్ అవ్వదు. ఎక్కువసేపు బయట ఉంచేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి అలా చేస్తూ ఉన్నామంటే అది తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఇది చాలా బెస్ట్ వే అంటాను. నేను ఇలా ఒక గంట సేపు ఫ్రీజర్లో పెట్టి సెట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. నేనైతే ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని బటర్ పేపర్లో ర్యాప్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఒకవేళ ఇంట్లో బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే మీరు సిల్వర్ ఫాయిల్లో అయినా కూడా దీన్ని ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. అంతే అండి, నేను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసాను. మరి ఇప్పుడైతే మీ వంతు. మీరు ఈ విధంగా ఎప్పుడైనా చేస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.